హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం తెలంగాణలోని దుండిగల్లో భారత వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో సిడిపిలో హెలికాప్టర్లో విన్యాసాలను ప్రదర్శించారు. ఇక్కడ ఈ విన్యాసాలకి వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చి ఇక్కడ సాంప్రదాయ విధానాలను అదేవిధంగా కొత్త ఆవిష్కరణలను నిరంతరము అవసరమంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో భాగంగానే హెలికాప్టర్లతో కొన్ని విన్యాసాలు అనేవి చేపట్టారు. ఇక్కడ భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీకి చెందిన 213 మంది ఫ్లైట్ క్యాడెట్లు శిక్షణను విజయవంతంగా ముగిసిన సందర్భంగా హైదరాబాద్లోని దుండిగల్లో భారత వాయుసేన అకాడమీలో ఆదివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సిజిపి అనేది నిర్వహించారు. దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిజిపిని సమీక్షించి క్యాడెట్లను ఉద్దేశించి ఈ సందర్భంగా మాట్లాడారు. వీరికి సాయుధ దళాల్లో సంప్రదాయానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటూ, అదే సమయంలో నిరంతరం కొత్త ఆవిష్కరణలు అనేవి అవసరమంటూ, ఎక్కువ ఎత్తులకు ఎదగాలంటూ, నేలతోనూ సంబంధాన్ని వదులుకోవద్దంటూ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. పారాచూట్లతో నిర్వహించిన స్కై డైవింగ్తో పరేడ్ మొదలైంది. 5.5 కిలోల బరువుండే 303 రైఫిళ్లతో క్యాడెట్లు చేసిన డ్రిల్ అనేది ఈ విన్యాసాలలో ఆకట్టుకుంది. ఫిలాటస్ PP-7 Mark II శిక్షణ విమానం, సూర్యకిరణ విమానాలు, సుఖోయ్ యుద్ధ విమానాలు ఈ విన్యాసాలలో ఒళ్ళు గగురు పొడిచి విధంగా విన్యాసాలు అనేవి ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో దుండిగల్లో విన్యాసాలను ఈ సందర్భంగా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దైన అత్యాధునిక వజ్రాల వ్యాపారం కేంద్రం అయిన డైమండ్ బోర్స్ ఈ భవన సముదాయాన్ని నిన్నటి రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్దదైన అత్యాధునిక వజ్రాల వ్యాపార కేంద్రాన్ని సూరత్ డైమండ్ బోర్స్ అనే పేరుతో ప్రారంభించారు. ఇది సూరత్ డైమండ్ బోర్స్ అనేది భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడంలో మంచిగా సహాయపడుతుంది. ఇది సూరత్లోని వజ్రాల పరిశ్రమ ప్రస్తుతం 8 లక్షల మందికి ఉపాధి కల్పించబోతుంది. ఈ వజ్రాల బోర్సు గురించి ఎవరు మాట్లాడినా భారత్ను, సూరత్ను ప్రస్తావిస్తారంటూ తెలిపారు. ఇది డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ సిటీలోని భాగంగా 35.54 ఎకరాల్లో సుమారుగా 3,400 కోట్లతో నిర్మించిన సూరత్ డైమండ్ ఈ బిల్డింగ్ అనేది ప్రారంభించారు. దీంట్లో 15 అంతస్తులు నిర్మించారు. మొత్తం 67 లక్షల చదరపడుగుల ఫ్లోర్ ఏరియాతో కూడిన ఈ భవనాల్లో 300 చదరపడుగుల నుంచి లక్షల చదరపడుగుల విస్తీర్ణం మధ్య సుమారుగా 4,500 కార్యాలయాలు అనేవి ఉన్నాయి. ఇందులో సుమారుగా 65,000 మంది వ్యాపారం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ శుద్ధి చేసిన ముడి వజ్రాల వ్యాపారానికి సూరత్ డైమండ్ బోర్ అనేది అంతర్జాతీయ కేంద్రంగా మారనుంది. ఇక ఈ భవన సముదాయాన్ని ఒకసారి చూసినట్టయితే మనము ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన అమెరికా రక్షణ కార్యాలయము పెంటగాన్లో ఉంది. ఇప్పటి నుంచి ఈ సూరత్ డైమండ్ బోర్ అనేది కూడా ఇండియా తరపున ఈ స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ సూరత్ విమానాశ్రయంలో ఒక కొత్త టెర్మినల్ భవంతిని కూడా నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ భవంతి రద్దీ సమయంలో 1,200 మంది దేశీయ, 600 మంది విదేశీ ప్రయాణికులు సేవలు అందించగలదంటూ, ఇక కొత్త టెర్మినల్ కారణంగా సూరత్ విమానాశ్రయం సామర్థ్యం కూడా ఏడాదికి 55 లక్షల మంది ప్రయాణికులకు చేరుకుంటుందంటూ వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రపంచంతో పాటు ఎదగటానికి కృత్రిమ మేధ అనేది ప్రతిరోజుకు కొత్త ఆవిష్కరణల్లో ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కృత్రిమ మేధతో వ్యాధి తీవ్రతను కూడా విశ్లేషించే టెక్నాలజీ అనేది డెవలప్ చేశారు. దీనిలో DNA జీనోమ్ కోడ్ ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మందును
ఇవ్వాలంటూ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు శాస్త్ర పరిశోధన రంగాల్లో కృత్రిమ మేధ మిషన్ లెర్నింగ్ విధానాలను వినియోగిస్తున్నారంటూ లక్షల మంది డిఎన్ఏల కృత్రిమ మేధ ద్వారా విశ్లేషించి ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా రోగ నిర్ధారణ పరీక్షలనేవి చికిత్స విధానాలను చేయడంతో పాటు పరిశోధిస్తున్నారు. ఈ మేరకు విదేశాల్లో బయో ఇన్ఫర్మాటిక్ బయోమెడికల్ డేటాను 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగుల డేటాతో సరిపోల్చనున్నారు. ఇది డిఎన్ఏలోని క్యాన్సర్ ఇతర వ్యాధిగ్రస్తుల నమూనాలను కృత్రిమ మేధ సహాయంతో విశ్లేషించి ఒకే మందు కాకుండా వ్యాధి తీవ్రతను లక్షణాలను ఆధారంగా వేర్వేరు మందులను కూడా సూచిస్తుంది ఈ టెక్నాలజీ. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధార్థ మహంతి, ఈ ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ మహంతి, ఇతను దేశంలో పాలసీ విధానంలో ప్రతి ఒక్కరిని దాని కిందికి తీసుకొచ్చే విధంగా గ్రామీణులకు ప్రత్యేక పాలసీలు తెస్తామంటూ ఈ సందర్భంగా చెప్పారు. ఈ లక్ష్యాన్ని అందుకునేందుకు గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇక భవిష్యత్తులో వీలైనంత ఎక్కువ మంది గ్రామీణులకు బీమా అందించడం పైన ప్రధానంగా దృష్టి సారిస్తామని అన్నారు. IRDAI బీమా విస్తార్ అనే సమగ్ర పాలసీని ప్రతిపాదించిందంటూ వివరించారు. జీవిత ఆరోగ్య స్థిరాస్తి బీమాలతో కూడిన పాలసీనే బీమా విస్తార్ అంటూ విస్తరించారు. ఇది దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే సమయము 2047 నాటికి అందరికీ బీమా అందించడంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ముఖ్య పాత్ర పోషిస్తుందంటూ ఈ సంస్థ చైర్మన్ సిద్ధార్థ మొహంతి ఈ సందర్భంగా తెలిపారు. బీమా విస్తార్ ద్వారా అనే సమగ్ర పాలసీని IRDAI బీమా విస్తార్ అనే దాని ద్వారా అందరినీ ఈ పాలసీ పరిధిలోకి తీసుకురావాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. శాస్త్రవేత్తలు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రోజు రోజుకి కొత్త ఆవిష్కరణలు అనేవి విపరీతంగా కనిపెడుతున్నారు. దీనిలో భాగంగానే వాషింగ్టన్ విశ్వవిద్యాలయ వైద్య కళాశాల పరిశోధకులు ఒక విషయాన్ని కనిపెట్టారు. అది ధూమపానం మెదడును కుచించుకుపోయేటట్లు చేస్తుందంటూ వీరి పరిశోధనలో వెల్లడైంది. తరచుగా పొగ తాగటం వల్ల ఇంతవరకు ఊపిరితిత్తులు గుండె అనేవి దెబ్బతింటాయని మాత్రమే మనకు తెలుసు, కానీ ఈ దురలవాట్లు మెదడు పరిమాణాన్ని కూడా తగ్గించేందుకు ఇప్పుడు తేలిక అవుతుందంటూ, ధూమపాన వ్యసనానికి లోనయ్యే లక్షణము జన్యువుల్లోనే ఇమిడి ఉంటుందంటూ, అది మెదడు సైజు తగ్గిపోవడానికి కారణమవుతుందంటూ ఈ వాషింగ్టన్ విశ్వవిద్యాలయ వైద్య కళాశాల పరిశోధకులు కనిపెట్టారు. దీనిలో చాలా సంవత్సరాల పాటు ధూమపాన వ్యసనానికి బానిసై తర్వాత దానికి స్వస్తి చెప్పినా వారి మెదడు సైజు అసలు ఎన్నడూ పొగ తాగని వారికన్నా చిన్నగానే ఉంటుందంటూ తమ పరిశోధనలో తేలింది. ఇప్పుడు మానవుల ఆయుర్దాయం పెరుగుతున్న దృష్ట్యా ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పొగ తాగటం వల్ల మెదడుపై దుష్ప్రభావం పడి అల్జీమర్స్ వ్యాధి, మతిమరుపు ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయంటూ వాషింగ్టన్ విశ్వవిద్యాలయ వైద్య కళాశాల పరిశోధకులు ఈ సందర్భంగా పరిశోధనలో వెల్లడించారు. జర్మనీకి సంబంధించిన పరిశోధకులు ఒక అధ్యయనాన్ని నిర్వహించి ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది సామాజిక మాధ్యమాల వినియోగాన్ని తగ్గించుకుంటే వ్యక్తుల మానసిక ఆరోగ్యం అనేది గణనీయంగా మెరుగుపడుతుందంటూ తాజా అధ్యయనం ద్వారా వీరు తేల్చారు. పనిలో సంతృప్తి కూడా పెరుగుతుందంటూ వీరు నిర్ధారించారు. 166 మందిని 2 బృందాలుగా 2 టీంలుగా విభజించి వీరిపైన జర్మనీ పరిశోధకులు ఒక పరిశోధన చేశారు. తమ ఉద్యోగం లేదా పనితో సంబంధం లేకున్నా బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో తరచూ సామాజిక మాధ్యమాలను అనుసరించే వారికి తిరిగి తమ పనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం అనేది కష్టతరమవుతుందంటూ పరిశోధకులు వెల్లడించారు. వారిలో ఏకాగ్రత లేమి సమస్య అనేది కూడా పెరుగుతుందంటూ, సామాజిక మాధ్యమాల ద్వారా వినియోగాన్ని రోజుకు కనీసం 30 నిమిషాల మేర తగ్గించుకున్న మానసిక ఆరోగ్యం, పనిలో సంతృప్తి, ఏకాగ్రత అనేవి పెరుగుతున్నాయంటూ ఈ జర్మనీ పరిశోధకులు తెలిపారు. దీనిలో ఒత్తిడి స్థాయిలు కూడా తగ్గుతున్నాయంటూ కూడా వెల్లడించారు. భారతదేశంలో నెలకొల్పిన ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు ప్రతిరోజు వినూత్నమైన పరిశోధనల ద్వారా చాలా కొత్త అంశాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఎన్నో పరిశోధనల ద్వారా
వారు కొత్త కొత్త అంశాలను వెల్లడించి కొన్ని ఆవిష్కరణలు అనేవి చేస్తున్న నేపథ్యంలోనే ఐఐటి ఢిల్లీకి సంబంధించిన పరిశోధకురాలు లుసిండా ఎలిజబెత్ డయల్ ఒక విద్యుత్తును ఉత్పత్తి చేసే తరహా సూక్ష్మజీవులను ఉపయోగించి నీటి నాణ్యతను తక్షణం నిర్ధారించగల ఒక సెన్సార్ను ఈ ఢిల్లీ ఐఐటికి సంబంధించిన పరిశోధకులు కనిపెట్టారు. అయితే ఈ తరహా సూక్ష్మజీవులను ఎలక్ట్రిసిజన్స్ అంటారు. అంటే ఇవి నీటిలో క్రిమినాశక మందులను అవశేషాలు ఇతర కాలుష్యం ఉన్నట్లయితే ఎలక్ట్రిసిజన్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తు తగ్గిపోతుందంటూ ఈ సూక్ష్మజీవుల బాహ్య పొరన విద్యుత్ ఆవేశ హెచ్చుతగ్గులను సెన్సార్తో కనిపెట్టడం ద్వారా నీటి స్వచ్ఛతను నిర్ధారించవచ్చంటూ ఈ ఐఐటి ఢిల్లీకి సంబంధించిన ఈ పరిశోధకులు తెలిపారు. 2030 నాటికి అందరికీ తాగునీటి పారిశుద్ధ్య సౌకర్యం కల్పించాలంటూ ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు ఈ బయో సెన్సార్ అనేది ఉపకరిస్తుందంటూ ఐఐటి ఢిల్లీకి చెందిన పరిశోధకురాలు లుసిండా ఎలిజబెత్ డయల్ వివరించారు. హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళామందిరంలో అమెరికా తెలుగు సంఘం ఆటా ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు 2023ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నందిని సిద్ధారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఆటా వేడుకలు ముందు సంఘం ప్రతినిధులు తెలుగు రాష్ట్రాల్లో సాహితీ సభలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముదావహమంటూ తెలిపారు. అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు ఉందన్న విషయం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తెలుగుకు విస్తృతంగా పెరిగే శక్తి స్వతహాగానే ఉంది, అంతేగాని క్షీణించే భాషల జాబితాలో మాత్రం ఉండదంటూ ఈ సందర్భంగా తెలిపారు. సంస్కృతంలోని పదాలు తెలుగులో కలిసినప్పుడు అంటూ ఆనందించారు. ఆంగ్ల పదాలు వచ్చి చేరితే ఎందుకు ఆనందించరని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి కూడా మాట్లాడారు. అమెరికాలో తెలుగువారు భాషకు చేస్తున్న సేవ శాశ్వతంగా స్వాగతం పలికారు. దీనికి ప్రెసిడెంట్ ఎలెక్ట్ వేడుకల చైర్ జయంతి చల్లా నివేదికను కూడా ఈ సందర్భంగా సమర్పించారు. ప్రపంచంలో భాషలన్నీ వచ్చినా సవాళ్ళని ఎదురైనా కానీ ఎదుర్కొని తలెత్తుకొని నిలబడగలే శక్తి ఒక తెలుగు భాషగా మాత్రమే ఉందంటూ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. మనము తరచుగా ప్రతి జిల్లా కేంద్రంలో లైబ్రరీలు అనేవి ప్రజలు సౌకర్యవంతంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కానీ లైబ్రరీలని నిర్వహించి విద్యార్థులకు ఉద్యోగులకు అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తారు కూడా. ఈ విధంగా ప్రభుత్వాల ప్రమేయం లేకుండా మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఒక ప్రైవేటు వ్యక్తి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో రాజ్యసభ సభ్యుడైన హెటిరో సంస్థల అధినేత బండి పార్థసారథి రెడ్డి తన సొంత నిధులతో 2 కోట్లతో నూతన డిజిటల్ గ్రంథాలయాన్ని సకల హంగులతో నిర్మించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయ్యతో కలిసి ఈ భవనాన్ని ప్రారంభించారు, ప్రభుత్వానికి అప్పగించారు. పార్థసారథి రెడ్డి స్వగ్రామం సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో కందుకూరు ఇతంది. విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలనే సంకల్పంతో గ్రంథాలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఈ క్రమంలో సత్తుపల్లిలో జాతీయ రహదారికి ఆనుకొని రెవెన్యూ విశ్రాంతి భవనం శిథిలమై ఖాళీగా ఉండడంతో కలెక్టర్ అనుమతి తీసుకొని ఆ స్థలంలో 6 నెలల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించి G+2 విధానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ లేని విధంగా అత్యాధునిక వస్తువులతో భవనాన్ని నిర్మించారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో డిజిటల్ గ్రంథాలయం, రీడింగ్ హాలు, పిల్లల కోసం ప్రత్యేక విభాగాలు, పై అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్ను కూడా తీర్చిదిద్దారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అవసరమైన అన్ని పుస్తకాలను సామాగ్రిని కూడా ఇందులో అందుబాటులోకి ఉంచారు. నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతుండటంతో ఇంటి ఖర్చులపై ప్రభావంగా తీవ్రంగా పడుతుందంటూ ఏడాది వ్యవధిలో కందిపప్పు దాదాపుగా 50% పెరిగితే బియ్యం 13 నుంచి 25% వరకు పెరిగింది. ముఖ్యంగా సన్న బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖపై ఇటీవల జరిపిన సమీక్షలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అంశం వెల్లడైంది. వీటిలో ముఖ్యంగా బియ్యము, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఉల్లిగడ్డలు వీటి ధరలు పెరుగుతుండటం ప్రభావంగా ఉంటుందంటూ ఇది సగటు
సామాన్య మానవుడికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందంటూ తెలిపారు. ఇక బియ్యం చూసినట్టయితే 2023 డిసెంబర్ 11 నాటికి చూస్తే ₹48.90. ఇదే డిసెంబర్ 11, 2022లో 43 ఉన్నది, 48కి పెరిగింది. కందిపప్పు పోయిన సంవత్సరం ₹105 ఉంటే ఇప్పుడు 158. మినప్పప్పు పోయిన సంవత్సరం 114 ఉంటే ఈ సంవత్సరం 126. పెసరపప్పు పోయిన సంవత్సరం ₹104 ఉంటే ఇప్పుడు 115. ఉల్లిగడ్డలు పోయిన సంవత్సరం ₹27 ఉంటే ఇప్పుడు ₹46.97 అనేవి పెరిగి సాధారణ మానవులు చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయి ఈ ధరల పెరుగుదల అనేది. హైదరాబాదులో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్లో సలహాదారుడుగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE సంస్థకు దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారుగా నియమితులయ్యారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు సమాచార వారధిగా ఆయన ఇక్కడి నుంచి పనిచేయాలంటూ సూచించారు. తెలంగాణ విద్యుతుత్పత్తి సంస్థ జెన్కో డైరెక్టర్ డాక్టర్ తనుగుల రామకృష్ణారావు TRK రావుకు మహారాష్ట్ర ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ జియాలజీ మైనింగ్ శాఖలో డైరెక్టర్ జనరల్ DGగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. నాగపూర్లో ఈ కార్యాలయం ఉంది. ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా జమ్ముకుంట మండలం తనుగుల గ్రామం. జెన్కోకు CMDగా పనిచేసిన దేవులపల్లి ప్రభాకర్ రావు ఇటీవల రాజీనామా చేయగా ఇంధన శాఖకు కార్యదర్శిగా కొత్తగా నియమితులైన రిజ్వీకే ఇన్ఛార్జిగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక మహారాష్ట్రకు DGగా వెళ్తున్నందున జెన్కోలో ఆర్థిక, బొగ్గు విభాగాలకు డైరెక్టర్ పోస్టులు ఇక ఖాళీ అయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 7 అనేది దాదాపుగా 105 రోజులు కొనసాగింది. ఈ రియాలిటీ షోలో విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచారు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో సినీ నటుడు బిగ్ బాస్ హోస్టు నాగార్జున విజేతను ప్రకటించారు. ఈ ఫైనల్లో టికెట్ కోసం ప్రశాంత్తో పాటు అర్జున్, శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్దీప్, ప్రియాంకలు వీరు పోటీలో నిలిచారు. 4 ఎలిమినేట్ కాగా అమర్దీప్, ప్రశాంత్ మధ్య ఆఖరి పోటీ ఏర్పడింది. ప్రేక్షకుల ఓట్లు, షోలో అత్యుత్తమ ప్రదర్శనతో ప్రశాంత్ అంతిమ విజేతగా నిలవడంతో పాటు 35 లక్షల నగదు, ఒక కారు, 15 లక్షల విలువైన బంగారం దక్కించుకున్నారు. ఈ పల్లవి ప్రశాంత్ది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరుకు చెందిన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ పేరుతో సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చేస్తూ ప్రజాదరణ పొందాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం తనకు లభించింది. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు బిగ్ బాస్ సీజన్ 7లో. భారతదేశంలో మొట్టమొదటగా ఎక్కడ ఏ వ్యాధి ప్రబలినా కానీ మొట్టమొదటి కేసు నమోదయ్యేది మాత్రం కేరళ రాష్ట్రంలోనే అని మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా కేరళలో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త సబ్ వేరియంట్ అనేది JN1 పైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఆ కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇది నిజానికి కొన్ని నెలల క్రితమే సింగపూర్ విమానాశ్రయంలో కొందరు భారతీయులకు స్క్రీనింగ్ నిర్వహించినప్పుడు JN1 బయటపడింది అని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో మరికొన్ని చోట్ల కూడా ఈ తరహా కేసులు ఉన్నాయంటూ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. లిబియా తీరంలో పడవ మునిగి దాదాపుగా 61 మంది దుర్మరణం పాలైనట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ IOM అనే ఒక సంస్థ వెల్లడించింది. ఈ మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్టు తెలిపారు. ఇది లిబియా పశ్చిమ తీరంలో జువారా పట్టణ తీరంలో వచ్చిన బలమైన అల్ల తాకిడికి పడవ కొట్టుకొని పోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. దుర్ఘటన జరిగే సమయానికి 86 మంది బోట్లో ఉన్నారంటూ IMO అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది. ఇది లిబియా ప్రధాన రవాణా కేంద్రంగా మనకి పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల నుంచి ఏటా వేలాది మంది ఐరోపాకు వలసపోతుంటారు. దీనిలో భాగంగా దశాబ్దాల పాటు పాలించిన నియంత అయిన గడాఫీ మరణం తర్వాత ఈ దేశంలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొన్న తరుణంలో ఇక్కడ భూభాగం పైన ఎవరికీ సరైన నియంత్రణ లేకపోవడంతో ఐరోపాకు చేరుకోవాలనుకుంటున్న వారంతా ఈ దేశం తీరం నుంచే బయలుదేరుతున్నారు అని IOM తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపుగా 2250 మంది మరణించినట్లు తెలిపారు. 2024 జనవరి 22న
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరుపుకోవాలని నిశ్చయించుకున్న తరుణంలో అందరికీ ఆహ్వానం పలకాలని ఫస్ట్ అనుకున్నారు. కానీ ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసుకున్న ఆలయ ట్రస్ట్ వారు ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావచ్చంటూ రామమందిర ట్రస్టు కార్యదర్శి చెంపతిరాయి విజ్ఞప్తి చేశారు. నగరంలో రద్దీని నివారించడం కోసమే తాము విజ్ఞప్తి చేస్తున్నాము, భక్తులారా అయోధ్యకు తరలి రాకండి అంటూ ఈ ట్రస్ట్ ద్వారా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గం వారణాసి. ఈ వారణాసిలో నమో ఘాట్లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ రెండో కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారణాసి నుంచి కన్యాకుమారిల మధ్య తిరిగే కాశీ తమిళ సంగమం ఎక్స్ప్రెస్ రైలుకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నెల 31వ తేదీ వరకు జరిగే కాశీ తమిళ సంగమంలో తమిళనాడు, పుదుచ్చేరిల నుంచి 1400 మంది పాల్గొంటారు. కృత్రిమ మేధ టూల్ భాషని ఉపయోగించి ప్రధాని మోదీ హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించారు. ప్రధాని కార్యక్రమంలో తొలిసారిగా దీనిని వినియోగించారు. ఈ టూల్ పేరు భాషిని. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారత రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ అయిన డిఆర్డిఓ ఈ నెల 12న నిర్వహించిన అస్త్రశక్తి మిలిటరీ విన్యాసంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ క్షిపణి వ్యవస్థ సంబంధిత సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించింది. 25 కిలోమీటర్లోని పరిధిలో 4 గగనతల లక్ష్యాలను ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకున్న తొలి దేశంగా భారత్ ఈ సందర్భంగా అవతరించింది అని డిఆర్డిఓ ఎక్స్ ద్వారా తెలిపింది. సాధారణంగా విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ భాష పైన ఎంతో కొంత పట్టు ఉండాలని ఏటా టోఫెల్, జిఆర్ఈ అనే పలు ఎగ్జామ్స్ రాయించిన తర్వాత వాళ్ళ ఇంగ్లీష్ భాష ఎంతవరకు ఉందో పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు ఈ ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు. అయితే ఈ టోఫెల్ ఎగ్జామ్లో చిన్నపాటి మార్పులు అనేవి తీసుకురావాలని చూస్తున్నారు. విదేశాల్లో చదువుకోవాలంటే వారి ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఈ టోఫెల్ అనేది మార్పు చేసుకుంటున్నారు. ఇక నుంచి అందరికీ కామన్గా కాకుండా వ్యక్తిగత అవసరాన్ని బట్టి ఎగ్జామ్ రాసేవారి పూర్వాపరాలను బట్టి పరీక్ష అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఈటీఎస్ సీనియర్ ఉపాధ్యక్షుడు రోహిత్ శర్మ ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పరీక్షలో కృత్రిమ మేధను వినియోగించుకుంటామంటూ కూడా చెప్పారు. పరీక్షలో పక్షపాతం లేకుండా చూడాలంటూ చెప్పారు. ఉదాహరణకి జర్నలిజం కోర్సు చదవాలనుకునే అభ్యర్థి ఉన్నత స్థాయిలో భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇతర కోర్సులకు అంతగా అవసరం ఉండదు. దానిని బట్టి టోఫెల్ అనేది ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే విజిటింగ్ వీసాకి డిఫరెంట్ వీసాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎగ్జాము రాయాలంటే వారి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి మాత్రమే ఈ టోఫెల్ అనే ఎగ్జామ్లో మార్పులు చేర్పులు ఉంటాయంటూ వీరు ఎగ్జామ్లో కొన్ని మార్పులు చేద్దామని చూస్తున్నారు. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా T20 మ్యాచ్ అనేది విజయవంతంగా మొదలైంది. తొలి వన్డేలోనే దక్షిణాఫ్రికా పైన భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పరుగులు 116. స్వదేశంలో ఓ వన్డేలో ఆ జట్టుకి ఇదే అత్యల్ప స్కోరు. 2018లో భారత్తో ఈ మ్యాచ్లోనే దక్షిణాఫ్రికా 118 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో హర్షదీప్ 37 బాల్స్లలో 5 వికెట్లు తీశాడు. అవేష్ 27 బాల్స్లో 4 వికెట్లు తీశారు. ఒకసారి మనం స్కోర్ బోర్డుని చూసినట్టయితే దక్షిణాఫ్రికా మొత్తము 27.3 ఓవర్లలో ఆల్అవుట్ అయింది. మొత్తం 116 స్కోర్ చేసింది. ఇండియా ఇన్నింగ్స్ ఒకసారి చూసినట్టయితే మొత్తము 16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 117 స్కోర్ చేసింది. తొలి వన్డేని భారత్ ఘన విజయం సాధించింది దక్షిణాఫ్రికా పైన. ఇక ప్రో కబడ్డీ లీగ్
సీజన్ 10లో భాగంగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం నాడు హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆ జట్టు 29-28 తేడాతో పట్నా పైరేట్స్ పైన గెలిచింది. ఇక మరో మ్యాచ్లో యూముంబా 46-33తో తమిళ్ తలైవాస్ పైన నెగ్గింది. ఇక ఈరోజు ప్రో కబడ్డీ లీగ్లో చూసినట్టయితే బెంగాల్ వర్సెస్ యూపీ యోధాస్ రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. పునేరి పల్టన్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ రాత్రి 9 గంటలకు ఈ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఈ మ్యాచ్లు ఆరంభమవుతాయి. ఇవి డిసెంబర్ 18, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన ఏమన్నా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.